Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాళ్ల దాడి అల్లర్లపై సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. దాడిని ముందే పసిగట్టలేకపోయిన ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ వైఫల్యమేనని సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చి చర్యలు చేపట్టారు. ఆ వివరాలు ఈ బ్రేకింగ్ లో చూస్తున్నాము. తాడిపత్రిలో అల్లర్లపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ వైఫల్యంగా సిట్ ఒక అంచనాకు వచ్చింది. అల్లర్లు రాళ్ల దాడిని ముందస్తుగా పసిగట్టడంలో వైఫల్యం చెందారని, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంలో స్పెషల్ బ్రాంచ్ విఫలమయ్యారని, ఇది తెలిసే చేశారా లేక తెలియక చేశారనే కోణంలో సిట్ విచారణ చేస్తోంది. స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ఈశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేశారు. మరో 6 కానిస్టేబుళ్లను స్పెషల్ బ్రాంచ్ నుంచి తప్పించారు అధికారులు. మరింత సమాచారం అనంతపురం నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఈ పర్టికులర్ కేసులో ఇంకా ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఎవరెవరిని బాధ్యుల్ని చేస్తున్నారు? వాళ్ళ వెర్షన్ ఏమిటి? ఇంకా తాడిపత్రిలోనే సిట్ బృందం అయితే మకాం వేసిందని చెప్పుకోవాలి. ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చినప్పటికీ కూడా మొత్తం కౌంటింగ్ అయిపోయే వరకు కూడా సిట్ అధికారులు తాడిపత్రిలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా తాడిపత్రిలో పోలింగ్ రోజు, అదేవిధంగా ఆ మరుసటి రోజు చెలరేగినటువంటి అల్లర్లు, రాళ్లదాడిలో ఖచ్చితంగా నిఘా వైఫల్యం ఉన్నట్లుగా చాలా స్పష్టంగా ఇప్పటికే సిట్ అధికారులు పేర్కొన్న నేపథ్యంలో ఆ దిశగా చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. ఎవరైతే తాడిపత్రి హెడ్ కానిస్టేబుల్ ఉన్నారో స్పెషల్ బ్రాంచ్కి సంబంధించిన ఈశ్వర్ రెడ్డిని ఇప్పటికే సస్పెండ్ చేయడంతో పాటు మరొక 6 కూడా పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పి స్పెషల్ బ్రాంచ్ పరిధి నుంచి కూడా వారిని తప్పించడం కూడా జరిగింది. అయితే అల్లర్లు జరుగుతాయన్న ప్రమాదాన్ని ముందే పసిగట్టడంలో వైఫల్యం కావచ్చు, అప్రమత్తం చేయడం అలసత్వం కావచ్చు, ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అలసత్వం చాలా స్పష్టంగా కనపడిందని చెప్పి ఇటు సిట్ అధికారుల విచారణలో కూడా తేలిన నేపథ్యంలో ఇంకా తాడిపత్రిలో ఉన్నటువంటి సిట్ అధికారులు అయితే మాత్రం పూర్తిగా వీడియో ఫుటేజ్ని అంతా కూడా చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే వీడియో ఫుటేజ్లో రాళ్లదాడిలో పాల్గొన్నతో పాటు కొంతమంది పోలీసు అధికారుల అలసత్వం కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఇంకా తాడిపత్రిలో దాదాపు ఇప్పటికే వీడియో ఫుటేజ్ ఆధారంగానే 638 మంది వరకు కూడా గుర్తించడం జరిగింది. వీరందరూ కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం ఇతర రాష్ట్రాల్లో తలదాచుకున్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో వీరిని అందరూ కూడా పట్టుకునేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలన్నీ కూడా రంగంలో దిగి ఎవరైతే రాళ్లదాడి అదేవిధంగా అల్లర్లకు పాల్పడిన వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకునే పనిలో ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా తాడిపత్రిలో ఉన్నటువంటి సిట్టు బృందం అయితే మాత్రం పూర్తిగా వీడియో ఫుటేజ్ అదేవిధంగా రికార్డుల పరిశీలనతో పాటు ఇంకా అదనపు కేసులు ఏమన్నా నమోదు చేయాలా, ముఖ్యంగా రాళ్లదాడికి జరిగిన సమయంలో ముఖ్య నేతలు ఎవరెవరైతే ఉన్నారో ఇంకా వారిని అరెస్టు చేయలేదు కాబట్టి వారి అరెస్టును కూడా ఏ విధంగా ముందుకెళ్తున్నారనే దాని మీదుగా స్థానిక పోలీసులకు అదేవిధంగా సిట్ అధికారులు అయితే మాత్రం సలహాలు సూచనలు ఇస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి స్పెషల్ బ్రాంచ్ పోలీసుల వైఫల్యం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ దిశగానే పోలీసు ఉన్నతాధికారులు నిఘా విభాగంపై కూడా చర్యలు తీసుకున్నారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.